జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 8వ తేదీ లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 19వ వచనము, క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును. హల్లెలూయా. అవునండి, దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. అంటే మనకు కలిగిన కోరికలన్నీ తీరుస్తాడని కాదు, మనకి ఏది అవసరమో అది దేవుడు ఖచ్చితంగా తీర్చడానికి ఇష్టపడతాడు. అయితే మనము మత్తయి 6:33 వచనం ప్రకారము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అవి అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన మనల్ని పుట్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనములో యాకోబు యోసేపుని తన బిడ్డల్ని దీవిస్తున్నప్పుడు మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు దేవుని ఎదుట ఎలా నడుచుకున్నారో, పుట్టిన మొదలుకొని నన్ను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు, నీ బిడ్డల్ని కూడా పోషిస్తాడు. నేను ఒకప్పుడు చాలా బలహీనుని, చేతి కర్రతో నేను యుద్ధాన్నది దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను అన్నట్టుగా యాకోబు గారు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను పుట్టిన మొదలుకొని దేవుడు నన్ను పోషించాడు. కీర్తన గ్రంథం 37:25లో దావీదు అంటాడు, నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడయ్యాను, వృద్ధుడయ్యాను. నీతిమంతుల సంతానం పిల్లలు భిక్షమెత్తుటైనను నేను చూచి ఉండలేదు. సింహం పిల్లలైన లేమి కలిగి ఉంటాయేమో కానీ దేవుని బిడ్డలకు దేవుడు సహాయము చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా పోషించాడు అంటే మాట వల్ల పోషించాడు. బాగా గమనించండి, ఆయన మాట ఇస్తే పరలోకము నుంచి మన్నా పడింది. ఆ మన్నా తిన్న వాళ్ళు 40 సంవత్సరాలు కాలు వాయలేదు, ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు, వాళ్ళ వస్త్రములు పాతగిల్లలేదు, వారి యొక్క చెప్పులు వారు కూడా తెగలేదు. బాగా గమనించండి, దేవుడు అట్టి కృప వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. ఒప్పుకోవలసిన పాపం 6వ వచనంలో చింతింపకుడి, దేని విషయమే చింతింపవద్దు. అయితే ఏం చేయాలి అంటే రేపటి గురించి చింతపడద్దు, ఏనాటికి ఆనాటికి చాలు. చింతించటం వలన మనం ఏమి ఎత్తు పెరగలేము కదా, కనుక చింత పడనవసరం లేదు. దానికి మరి సమాధానముగా జవాబుగా దేవుడు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా. యెహోషువ యుద్ధంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు, యుద్ధంలో గెలిచాడు. అన్న విజ్ఞాపన చేసింది, మందిరానికి వచ్చి బిడ్డను పొందుకుంది. మరి కృతజ్ఞతాస్తుతులు అనగా మరి ఎరుకోని దేవుడు మాకిస్తాడు అని కృతజ్ఞత వాళ్ళు దేవుని స్తుతిస్తూ బుర్రలు ఊదినప్పుడు ఎరుకో పట్టణాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు, చింతపడద్దు. చివరిగా ఆజ్ఞ 11వ వచనము, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. అవునండి, అపోస్తులైన పౌలు గారు చాలా ధనవంతుడు, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఉపవాసాల చేతను దరిద్రుడిగాను, అలాగనే ఏ స్థితిలో ఉన్నా గాని అతడు ఆ యొక్క స్థితికి ఆయన ఇమిడిపోయేవాడు. డేరాలు కొట్టాలనుకో డేరాలు కొడతాడు. బాగా గమనించండి, ఒక దినాన మరి మిలితేలో ఆ కట్టి పుల్లలు కూడా ఏరుకొని వచ్చి ఆ చలి కాసుకోవటానికి సిగ్గుపడలేదు ఆయన. ఏ స్థితిలో ఉన్న ఆయన అలాగనే ఉంటాడు. యోసేపు కూడా నిరాశపడలా. పొతిఫర్ ఇంట్లో ఉండటం ఏంటి,
నేను ఇలాగ బానిస అవటం ఏంటి, లేదు, అక్కడే నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతడు మరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఒకవేళ భూలోకంలో నీకు ఒక కష్టమే ఇస్తే లాజర్ లాగా ఆ స్థితిలోనే ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి అబ్రహాము రొమ్ముకు ఆనుకొని పోయిన ఈ లాజరు ఎంతో నెమ్మది పొంది ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు దీనుడుగాను, సంపన్న స్థితిలో, మరి పేద స్థితిలో, అన్ని స్థితిలో దేవుడు అతన్ని ఉంచాడు, నేర్చుకున్నాడు. మనము ఏ స్థితికి తగ్గట్టుగా ఆ స్థితిలో మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మన కోసం ఆయన దరిద్రతను అనుభవించాడు, ప్రాణం పెట్టాడు. ఏ స్థితి కలిగి ఉన్నా మరి యోబు కూడా మరి ధనవంతుడిగా ఉన్నప్పుడు దేవుడిని మహింపరిచాడు. అన్ని పోయిన తర్వాతగా దేవుడు మనకి మహిమ కలుగునుగా అన్నాడు. ఏ స్థితిలో ఉన్నను యథార్థత వదలలేదు, తిరిగి రెండంతలో ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు గారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో, నీ దయలో మాకిచ్చిన ఈ గొప్ప కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకొని అయ్యా మాకు నాయన ఏ స్థితిలోనైనా తృప్తిగా ఉన్నట్లుగా చింతపడకుండా ప్రభా అయ్యా తండ్రి దేవా నాయన మీ యొక్క క్రీస్తు యొక్క మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడా, నేను కొన్న మా అవసరాలు మీరు తీరుస్తాను నమ్ముతున్నాం. సహాయము దయచేయండి. వింటున్న బిడ్డలకి నీ కృప చూపించి బలపరచు. ఆధ్యాత్మికంగా వాళ్ళని వర్ధల చేయమని, ఇదిన వాళ్ళని నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు